వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెట్టాను, చంద్రబాబుకు ఊడిగం చేయడమేనా నీ పని, దాసర్ రాముకు జగన్మోహన్ రెడ్డి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చాడు అని చెప్పేసి నేను టైటిల్ ఇవ్వడం జరిగింది. ఆ అంశం గురించే మనం మాట్లాడదాం. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కాదు, ముద్రగడ కూడా ఇంకా పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చినట్టు మనకు అర్థమవుతోంది. ఈ రోజు దాసర్ రాము కామెంట్ చూస్తే ఎక్కడ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడము, ఆయన మళ్ళీ దాని మీద తను మాట్లాడిన అంశాలను తానే వెనక్కి తీసుకుంటూ సారీ చెప్పారు. కానీ ఈ అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఏ స్థాయిలో వాడుకుంటా ఉంది అంటే, పవన్ కళ్యాణ్ అమిత్ షాని కలిశారు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని కోరారు. అరెస్ట్ చేయమంటే జగన్మోహన్ రెడ్డిని మీరు నమ్మాలి, ఆయన మనకి లాంగ్ టర్మ్ ఫ్రెండ్, చంద్రబాబు నాయుడు పార్ట్ టైం ఫ్రెండ్ అని చెప్పారు అమిత్ షా. ఈ విషయాన్ని తన పార్టీ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ చెప్తే, నాదెండ్ల మనోహర్ వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళు నాకు చెప్పారని చెప్పి ఒక సుదీర్ఘ విశ్లేషణ చేశారు ఆయన అపర మేధావి. చేసిన తర్వాత అది రాష్ట్ర రాజకీయాల్లో చాలా సీరియస్ గా చర్చనీయాంశమైంది. ఇది అటు వైసీపీ ఏమో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తా ఉంది, మీరు మమ్మల్ని అరెస్ట్ చేయించేదాకా వెళ్లారా అని చెప్పేసి. బీజేపీకి టీడీపీకి డిఫరెన్సెస్ ఉన్నాయి అనే అంశాన్ని ఆయన కావాలనే పోర్ట్రేట్ చేసినట్టు అయింది. అంత వాళ్ళిద్దరి మధ్య అంత క్లోజ్ బాండింగ్ ఉన్నప్పటికీ కూడా ఇంకా బీజేపీ జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొని వస్తుందా అన్న అనుమానాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇంకొకటి, నాదెండ్ల మనోహర్ కు అండ్ పవన్ కళ్యాణ్ కి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం, ఇన్ని రకాల ఈక్వేషన్స్ వచ్చాయి ఆయన మాట్లాడిన ఒక్క మాట వల్ల. సో ఈ దాసరాము అనే వ్యక్తి కరెక్ట్ గా ఇలాంటి టైం చూసుకునే తెర మీదకి వస్తూ ఉంటాడు. ఈయనకి ఒక ముద్రగడ అనుచరుగా పేరుంది, పేరుకు గుంటూరు అయినప్పటికీ ముద్రగడ పద్మనాభానికి ఒక కరుడు కట్టిన అనుచరుడు. ఈయన ఎంత దారుణంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉంటారంటే, ఇతను నీకు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేయడమేనా నీ పని అని మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి విషయం అక్కడ వచ్చింది టాపిక్, దాని గురించి ఆయన మాట్లాడు. 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డిలో ఎన్ని అరాచకాలు జరిగినా దాని గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నా అనాలంటే మాత్రం పరిగెత్తుకుంటూ రోడ్డు ఎక్కే ప్రయత్నం చేస్తారు. మొన్నంతే కందుకూరులో ఒక ఇష్యూ జరిగింది, 2 ఫ్యామిలీల మధ్య వ్యక్తిగత గొడవలు అక్కడ చాలా సీరియస్ గా ఎక్స్పోజ్ అయ్యి ఒక వ్యక్తి మరణానికి కూడా కారణమయ్యాయి. అది ఆ మరణానికి కారణమైన హరిప్రసాద్ ను అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తిరుమల శెట్టి నాయుడు కుటుంబానికి కూడా ప్రభుత్వం అండగా నిలబడింది. ఎంత దారుణంగా ఆ రోజు మాట్లాడారంటే, ఇతను వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని ఎదిరించడానికి ధైర్యం లేదు కానీ చంద్రబాబు నాయుడు మోచేతి నీళ్ళు తాగుతూ ఉంటామంటూ కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నుండి దగ్గరుండి ఆ మర్డర్ చేయించారా, పవన్ కళ్యాణ్ దగ్గరుండి కారుతో గుద్దించారా, ఏం మాట్లాడుతున్నారు అసలు దాసర్ రాముకి. ఆ రోజు కూడా ఆయనతో పాటు ఆయన పరామర్శించిన తర్వాత రోజు ఆమంచి కృష్ణమోహన్ గారు కూడా వచ్చారు అక్కడికి. ఆమంచి కృష్ణమోహన్ ఎంత పద్ధతిగా మాట్లాడాలంటే, ఇది ఒక కుటుంబాల మధ్య జరిగిన ఇష్యూ కానీ దారుణం ఇలా జరగడం, ఆ ఫ్యామిలీకి అన్యాయం జరిగింది, ఎవరైనా ఒప్పుకోవాల్సిన అన్యాయం జరిగిందని. సో దీనికి ప్రభుత్వం కూడా స్పందించాలి, అంతేగాని దీనిలోకి రాజకీయ పార్టీలను లాగడం తప్పు, మన సామాజిక వర్గాలను తీసుకురావడం కూడా తప్పు అని చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేశాడు అతను. సో ఆ హుందా రాజకీయాలు లేవు ఇతని వైపు నుంచి, ఈ దాసర్ రాము వైపు నుంచి. ముద్రగడ పద్మనాభం తన వాయిస్ తగ్గింది, లేకపోతే తన ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి కోసం ఫైట్ చేయలేకపోతున్నాను అనుకున్నప్పుడల్లా ఇతన్ని రోడ్డు మీదకి పంపిస్తూ ఉంటాడు, ఇతను మాట్లాడుతూ ఉంటాడు. ఆ రోజు అంతే, ఆ ఇష్యూలో అంతే మాట్లాడడం జరిగింది. నాకు అర్థం కాదు ఇతను మాట్లాడేది, మేము మిమ్మల్ని డిప్యూటీ సీఎం స్థానంలో కూర్చోబెట్టాం, మీకోసం మేము పల్లకి మోసామని మాట్లాడుతున్నాడు ఇతను. ఇతనికి అసలు బుర్ర బుద్ధి అలాంటివి ఏమైనా ఉన్నాయా లేవా నాకు అర్థం కాదు. అసలు ఏం చదువుకున్నాడో కూడా నాకు తెలియదు. ఒక్క కాపు సామాజిక వర్గం ఓట్లేస్తేనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యారా మొన్న? ఒక్క కాపు సామాజిక వర్గం ఓట్లేస్తేనే 21 out of 21 స్ట్రైక్ రేట్ సాధించారా పవన్ కళ్యాణ్? మీకు బుర్రా బుద్ధి ఉండుంటే ఎన్నికల ముందు ఇదే విమర్శలు కదా మీరు చేసింది. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కాపు కులాన్ని తాకట్టు పెడుతున్నావు, కాపు కులం అంతా కూడా ఊర్లో వదిలి వెళ్ళిపోండి, పక్క రాష్ట్రానికి వెళ్ళిపోండి అని మీ గురువు గారు ముద్రగడ గారు పిలుపునిచ్చారు ఆ రోజున. పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పారు కదా ఆ రోజు, నాకు ఎన్ని సీట్లు తీసుకుంటాను అనేది కాదు, తీసుకున్న సీట్లలో అందరికీ న్యాయం జరుగుతుందా లేదా అనేది, మేము 100% స్ట్రైక్ రేట్ సాధిస్తామా లేదా అనేది నాకు ముఖ్యం అని చెప్పారు. ఆయన అనుకున్నట్టుగానే 100% స్ట్రైక్ రేట్ సాధించారు. ఈ రోజు విజయ్ పోటీ చేసిన అన్ని చోట్ల కూడా విజయ్ గెలవలే. మీరు అదేమంటే విజయ్తో కంపేర్ చేస్తా ఉన్నారు. 21 సీట్స్ తీసుకున్నారు, 21 out of 21 కొట్టారు ఆయన. ఈ 100% స్ట్రైక్ రేట్ ఏ పార్టీకి వచ్చింది రాష్ట్రంలో పోటీ చేసిన పార్టీలకి? అంటే ఓన్లీ కాపు సామాజిక వర్గం ఒక్కటే ఈరోజు పవన్ కళ్యాణ్కి ఓట్లేసిందని అనుకోవాలా? ప్రతి విషయంలో అంతే. మీరు ప్రతి విషయంలో, అసలు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి వంగవీటి రంగా హత్య గురించి మాట్లాడితే దాన్ని మీరు భుజాలకి ఎత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు వంగవీటి రంగా హత్య ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి, ఏ కారణాలతో అతని హత్య జరిగింది అనేది జనరేషన్స్ మొత్తానికి తెలుసు. ఈ రోజు స్వయాన అతని కొడుకైన రాధా మీకన్నా ఏజ్ లో చాలా తక్కువ, మీ సామాజిక వర్గాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు, తన తండ్రి లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అతనే వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి అతన్ని అన్ని రకాలుగా హ్యూమిలేట్ చేశాడు కదా. ఆఖరికి వంగవీటి రంగా విగ్రహం పెట్టుకోవాలంటే, దాన్ని అన్వీల్ చేయాలంటే రాధా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలి. మీకు తెలుసో లేదు, ఆయన ఆ పార్టీలో ఉన్నప్పుడు స్వయంగా రాధానే చెప్పారు ఈ విషయం.
చిరంజీవి ఎంత గౌరవంగా చూసుకున్నారో తెలుసా రాధాని? ఆ పార్టీలో ఉంటే ప్రజారాజ్యం పార్టీలో మేము అప్పుడు ఆ యాక్టివిటీ కవర్ చేసేదాన్ని, ప్రజారాజ్యం యాక్టివిటీ. కానీ అదే రాధాని జగన్మోహన్ రెడ్డి ఒకసారి ఓడిపోయిన తర్వాత ఏ స్థాయిలో హ్యూమిలేషన్ చేయాలో ఆ స్థాయిలో హ్యూమిలేషన్ చేశారు. మీకు తెలుసో లేదా ఆ విషయం? ఇక్కడ రాధాని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేసి చాలా దారుణంగా మాట్లాడిన గౌతమ్ రెడ్డిని తీసుకొచ్చి ఆయన నెత్తిని కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి. రాధా ఓడిపోయిన సీట్లో రాధా అక్కడ ఉండంగానే, ఆ పార్టీలో ఉండంగానే మళ్ళా విష్ణుని తీసుకొచ్చి రాధాకు తెలియకుండా అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు కదా రాధా బయటకు వచ్చారు. సో ఈ రోజు మీరు చాలా మంది రాధాని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళొద్దు వాడిని వారించిన ఏదో మేము మా ఫ్యామిలీ చేసుకున్న అది ఇబ్బంది పాపం, అది గతంలో ఆ రెండు కులాల మధ్య ఆ వారు ఇప్పటికీ అలాగా ఆ విమర్శలు ఆ వారు జనరేషన్స్ నడుస్తూ వస్తుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఎక్కడో చోట అంటే నేనే ఫుల్ స్టాప్ పెట్టాలి దీనికి అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు వెళ్లే ప్రయత్నం చేశారు. అతను చూసి బుద్ధి తెచ్చుకోండి మీరంతా. పోయి ఆయన పదవి కావాలంటే చిటికలో పని. కానీ ఏ రోజు పదవుల కోసం అతను వెంపర్లాడలేదు. మీకన్నా చాలా చిన్న ఏజే. అది కదా రంగా కొడుకుగా ఆయనకు ఉండాల్సిన వాల్యూస్ ఆయన క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. మీరేం క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు? కులాల మధ్య ఇంకా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారా? ఎక్కడో చోట కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం మధ్య ఉన్న ఆ పొరపచ్చాలను ఆ విభేదాలను వాడికి ఇక ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి అంత చిన్న వయసులో రాధా ఎంత మెచ్యూర్డ్గా నిర్ణయం తీసుకున్నారు. మీరేం నిర్ణయం తీసుకున్నారు? మీ ముద్రగడ పద్మనాభం కాపు ఉద్యమం అంటాడు. చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు మాత్రమే ఈయన కాపు సామాజిక వర్గ రిజర్వేషన్లు గుర్తొస్తాయి. చంద్రబాబు నాయుడు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కాపు సామాజిక వర్గంలో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళని విదేశీ విద్య అందించాడు. లేకపోతే దాని మీద తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. జగన్మోహన్ రెడ్డి ఏమన్నారు? ఎన్నికలకు ముందు ఎన్నికల ప్రచారంలో కాపు రిజర్వేషన్ అంశం నా చేతిలో లేదని చెప్పాడు 2019 ఎన్నికలు. కావాలంటే బయట ప్లే చేసి చూసుకోండి పాతవి. కానీ అతని మోచేతి నీళ్ళు తాగారు మీరు. అతనికి పడ్డారు మీరంతా, ఎవరైతే మీ ముద్రగడతో పాటు మీరంతా. మీకు అసలు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక క్యాస్ట్ ఓట్లేస్తే ఎవరైనా సీఎం డిప్యూటీ సీఎంలు అవుతారా? ఒక కాన్స్టిట్యున్సీ అంటేనే అన్ని కులాలు మతాలు అన్ని కలగలిపి ఉంటాయి కదా కాన్స్టిట్యున్సీలో. అందరూ కూడా వన్ సైడ్ వేవ్ లో అతను గెలిచాడు అంటే అన్ని కులాలు అన్ని మతాలు ముందుకొచ్చి అతను ఓన్ చేసుకుంటేనే కదా గెలుస్తారు. ఏం మాట్లాడుతూ ఉన్నారు మీరు పవన్ కళ్యాణ్ గురించి? మరి ఇదే పవన్ కళ్యాణ్ అంతకుముందు మొన్న అడిగారు కదా అతను. అంతకుముందు 2019లో నేను మరి ఇండివిజువల్ గా నుంచునే ప్రయత్నం చేశాను. 2 చోట్ల నన్ను ఎందుకు ఓడించారు? మరి అక్కడ కాపు సామాజిక వర్గం లేదా? మీ తోపులందరూ వెళ్ళి అక్కడ మీలాంటి తోపులు వెళ్ళి గెలిపించవచ్చు కదా అతన్ని. మీరు రిప్రజెంటేటివ్ గా అతన్ని గెలిపించుకోవచ్చు కదా. మీరు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగుతా ఉన్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు. మిమ్మల్ని ఎవరు ఏం అనలేరు, మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. మరి ఇదే పెద్ద తోపు కదా మీరు కాపు సామాజిక వర్గానికి. మీరు మీ బాస్ ఎవరైతే ముద్రగడ ఉన్నారో ఆయన పెద్ద తోపులు అని చెప్పుకుంటా ఉంటారు కదా. మరి ఇదే పవన్ కళ్యాణ్ పిల్లల గురించి వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేసినప్పుడు మీరు ఎక్కడ నిద్రపోతా ఉన్నారు? ఇదే పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళని టార్గెట్ చేసినప్పుడు మీరు గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నారా? ఇదే పవన్ కళ్యాణ్ ని క్యాడర్ అసోసియేషన్ చేసినప్పుడు ఆఖరికి అమ్మఒడి లాంటి కార్యక్రమాల్లో స్టూడెంట్ ముందు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పెళ్లిళ్ళ గురించి మాట్లాడినప్పుడు మీరు అప్పుడు గుర్తు రాలేదా మీకు పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గమే అని? అప్పుడు ఎక్కడ నిద్రపోతున్నారు మీరు? సో వీళ్ళు ఎంత దారుణంగా కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం జరుగుతూ ఉందంటే, ఒకవైపు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్తానే ఉన్నారు మేమంతా యూనిటీగా ఉన్నాం, మా మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. చిన్నవి వస్తే వాళ్ళే సార్ట్అవుట్ చేసుకుంటా ఉన్నారు, సర్దుకుపోతా ఉన్నారు. ఇలాగే ఉండాలి ఇంకో 15 ఏళ్ల పాటు ప్రభుత్వం. రాష్ట్రంలో ఒక పాజిటివిటీ ఉండాలి. రాష్ట్రం వైపు మిగతా రాష్ట్రాలు చూడాలి అంటే ఆ పాజిటివిటీ ఉండాలి. ముందు రాజకీయంగా అందరూ ఏకీకరణ శక్తిగా ఉండాలి మేమంతా అని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్తా ఉన్నారు. ఆల్మోస్ట్ 2 ఏళ్ల కాలంగా మీరు అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ రెచ్చగొట్టారు, పవన్ కళ్యాణ్ బయటికి లాగే ప్రయత్నం చేశారు, జనసేన అవమానించే ప్రయత్నం చేశారు, టీడీపీని తిట్టే ప్రయత్నం చేశారు. అయినా వాళ్ళ మధ్య ఏం గొడవలు లేవు కదా, అంతా బానే ఉంది కదా. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే పోస్టులు పెట్టారు. అయినా పవన్ కళ్యాణ్ చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారు కదా. ఇంకా ఏంటిది? మీరు జగన్మోహన్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగుతున్నారు. మిమ్మల్ని అంటే మీకు ఎలా రోషం వస్తుందో సేమ్ పవన్ కళ్యాణ్ కూడా అంతే రోషం వస్తుంది కదా. మీ మీద పెట్టాలి కేసులు ముందు. అసలు ఎంత దారుణంగా ఇతను మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు ఒక వైబిలిటీ లేదు, ఒక క్రెడిబిలిటీ లేదు. ఎంత దారుణంగా ఇతను మాట్లాడుతూ ఉన్నారు. ఇతను ఎందుకు జనసేన ఇంకా ప్యాంపర్ చేస్తా ఉంది, ఇంకా ఎందుకు పవన్ కళ్యాణ్ అండ్ టీం అంతా కూడా ఎందుకు సైలెంట్ గా ఉందనేది కూడా నాకు అర్థం కావట్లా. అసలు ఒక కులం కేంద్రంగానే ఇతను మాట్లాడు. ఎప్పుడు చూడండి మిగతా కులాలన్నీ బాగానే ఉన్నాయి, ఈవెన్ కాపు కులం కూడా బాగానే ఉంది. అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే ఎలక్షన్ జరుగుతాయి, అన్ని సామాజిక వర్గాల ఓటర్లు ఉంటేనే ఎలక్షన్ పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్ గా పూర్తవుతుంది, అన్ని సామాజిక వర్గాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఓట్లేస్తేనే ఉంటుంది. ఇంకా అరే ఒక పక్క అటు పవన్ కళ్యాణ్ కానీ ఈ కులాల మధ్య కుంపట్లు వద్దండి, ముందుకెళ్దాం, మనం వైబిలిటీగా వెళ్దాం, వీటిని బ్రేక్ చేద్దాం ఈ కులాల సంఖ్యలను అని చెప్తా ఉన్నారు. ఓ పక్క మీకన్నా చిన్నవాడైన రాధా లాంటి వాళ్ళు మీకు గడ్డి పెడతా ఉన్నారు. అయినా కూడా మీకు బుద్ధి రావట్లేదు. మీకన్నా చిన్నవాళ్ళు వాళ్ళ ఏజ్ లో ఆ స్థాయిలో వాళ్ళు రాష్ట్రం ముందుకు పరిగెత్తిద్దామని వాళ్ళు చేస్తా ఉంటే మీకు ఇంకా కులాల గురించి మాట్లాడతారేంటి మీరు? అసలు ఇంకా ఎవరిని రెచ్చగొడతా ఉన్నారు మీరు? మీ ట్రాప్ లో ఎవరు పడలా, మొన్నే రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అయినా పడకపోయేటప్పటికే మీ బాస్ ఎవడైతే ఉన్నారో ముద్రగడ పద్మనాభం, ఆయన ఈ రోజు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని పేరు మార్చుకున్నాడు చెప్పినట్టుగానే. సో ఈ పప్పులేం ఉడకట్లే ఇప్పుడు. అందుకే ఇలాంటి డైలాగులు ఆపి
మీరు ఏదైనా మీ వంతుగా రాష్ట్రానికి సహాయం చేయగలరేమో మీరు చూడండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లు చంద్రబాబు నాయుడు పెట్టిన ఒక్క పథకం కంటిన్యూ చేశారా కాపు సామాజిక వర్గానికి? అసలు కాపు సామాజిక వర్గానికి అటు చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఇచ్చిన ఇంపార్టెన్స్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారా? ఎక్కడ డిబేట్ పెట్టుకుందాం ఈ అంశం మీద. ఈ దిక్కుమాలిన పదాలు, ఈ దిక్కుమాలిన వైబిలిటీ లేని మాటలు, దాసరి రాము గారు మీరు మారండి. ఇక నుంచి మీరు కూడా పేరు మార్చుకోండి లేకపోతే.